పానీపూరి తింటున్నారా? ఇది ఎన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందో మీకు తెలుసా? పానీపూరి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీధి ఆహారాలలో ఒకటి. ఇది చిన్న గుండ్రని బోలుగా ఉండే పూరీలను కలిగి ఉంటుంది. వీటిని సువాసన గల చింతపండు నీరు, బంగాళాదుంపలు, శనగలతో నింపుతారు. పానీపూరి రుచికరమైనది అయినప్పటికీ దాని వినియోగంతో సంబంధం ఉన్న కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు ఉన్నాయి. పానీపూరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. జీర్ణక్రియకు సహాయపడుతుంది. పానీపూరిలో ఉపయోగించే కొన్ని పదార్థాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. పుదీనా, కొత్తిమీర వంటివి జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరిచేందుకు, అజీర్తిని తగ్గించడానికి సహాయపడతాయి. విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. పానీపూరిలో ఉపయోగించే కొన్ని పదార్థాలు విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తాయి. బంగాళాదుంపలు విటమిన్ సి మరియు పొటాషియం యొక్క మంచి మూలం. అయితే శనగలు ఐరన్, పోలేట్ యొక్క మంచి మూలం. నోటి పూతలను నయం చేస్తుంది. పానీపూరిలో ఉపయోగించే కొన్ని పదార్థాలు నోటి పూతలను నయం చేయడానికి సహాయపడతాయి. పుదీనా, కొత్తిమీర వంటివి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటి పూతలను కలిగించే బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయి. మనస్సును ఉత్తేజపరుస్తుంది. పానీపూరి తినటం వల్ల చాలా మందికి ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. ఇది వారి మనస్సును ఉత్తేజపరచడానికి, వారి మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పానీపూరి యొక్క నష్టాలు: అధిక క్యాలరీలు. పానీపూరిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఒక ప్లేట్ పానీపూరిలో 200 నుంచి 300 క్యాలరీలు ఉండవచ్చు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అపరిశుభ్రమైన పరిస్థితులు. వీధి వ్యాపారులు తరచుగా అపరిశుభ్రమైన పరిస్థితులలో ఈ పానీపూరి తయారు చేస్తారు. ఇది కలుషితానికి, ఆహారం విషానికి దారితీస్తుంది. జీర్ణ సమస్యలు. పానీపూరిలో ఉపయోగించే కొన్ని పదార్థాలు జీర్ణ సమస్యలు కలిగిస్తాయి. చింతపండు నీరు, మసాలాలు కడుపులో మంటను, అజీర్తిని కలిగిస్తాయి. సోడియం అధికంగా ఉంటుంది. పానీపూరిలో సోడియం అధికంగా ఉంటుంది. అధిక సోడియం తీసుకోవటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. పానీపూరిని ఆరోగ్యంగా ఎలా తీసుకోవాలి? పానీపూరిని విశ్వసనీయ, పరిశుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే తినండి. మితంగా తినండి. సాధ్యమైతే ఇంట్లో పానీపూరిని తయారు చేసుకోండి. ఇది మీరు ఉపయోగించే పదార్థాలను నియంత్రించడానికి అనుమతిస్తుంది. ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించి పానీపూరిని తయారు చేసుకోండి. మీరు గోధుమ పిండితో చేసిన పూరీలను ఉపయోగించుకోవచ్చు. తక్కువ నూనెలో వేయించుకోవచ్చు. పానీలో చక్కెరను తగ్గించండి. తాజా పదార్థాలను ఉపయోగించి పానీపూరిని తయారు చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంత హెల్త్ ఛానల్.